వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? మేడం బాగున్నాను మ్యామ్. చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి మదర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డాటర్తో మెయిన్గా ఎలా ఉండాలి అంటే ఒక మదర్గా ఉండాలా, ఫ్రెండ్గా ఉండాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమ్మాయిల్ని ఇంట్లో కట్టి పెడితేనే ఎక్కువగా చెడిపోతున్నారు అన్న ఒక ఇది ఉంది. అది నిజమే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనము మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఈ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అనేది ఒక ఆడపిల్ల లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. ఇది బయలాజికల్గానే కాదు, సైకలాజికల్గా అండ్ ఎమోషనల్గా కూడా చాలా డీప్గా ఉంటుంది. ఇది వీ హ్యావ్ సమ్ థీరీస్ ఇన్ సైకాలజీ. అందులో జాన్ బాల్బిస్ అటాచ్మెంట్ థియరీ అనేది మనం తీసుకున్నట్లయితే, ఒక ఆడపిల్ల తన చైల్డ్హుడ్లో తన మదర్ నుంచి ఎంత పాజిటివ్ కేర్, కమ్యూనికేషన్ అండ్ ఎఫెక్షన్ని పొందినట్లయితే కనుక ఆ మదర్ అండ్ డాటర్ ఫ్యూచర్ రిలేషన్షిప్లో ఆ ట్రస్ట్ అండ్ బాండ్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఐడెంటిటీ ఫార్మేషన్, అసలు ఒక ఆడపిల్ల ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది? మదర్ నుంచే. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా కూడా ఫస్ట్ రోల్ మోడల్గా తన తల్లినే ఊహించుకుంటుంది. తను ఎలా బిహేవ్ చేస్తోంది, ఎలా మాట్లాడుతోంది అనే వాటిని ఇమిటేట్ చేయడం నేర్చుకుంటుంది. వెన్ కమింగ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అమ్మ తనకున్న సైకలాజికల్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, తను ఎలాంటి మాటల ద్వారా తన ఎమోషన్స్ని బయటికి ఎగ్జిబిట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి యొక్క కోపింగ్ మెకానిజం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ తల్లిని చూసి నేర్చుకోవడానికి. అండ్ ఎప్పుడైతే తల్లి నుంచి పాజిటివ్గా ఎమోషన్స్ అనేవి ఇద్దరి మధ్యన ఎప్పుడైతే తల్లి కూతుర్ల మధ్యన రిలేషన్ బాగుంటుందో, తనకు మంచి అన్కండిషనల్ సపోర్ట్ అనేది దొరుకుతుందో కూతురికి, ఆ అమ్మాయి లైఫ్ అంతా కూడా మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకుంటుంది అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకుంటుంది. లేదంటే ఇక్కడ మదర్ అండ్ డాటర్ రిలేషన్ సరిగా లేదు అంటే ఆ అమ్మాయి తన ఫ్యూచర్ అంతా కూడా ఇన్సెక్యూరిటీ అనే ఫీలింగ్తోనే బతుకుతుంటుంది. మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం మేడం, మదర్ ఏదైతే చేస్తుందో అదే ఆ అమ్మాయి కూడా చేయటం. అంటే ఫాదర్ రాగానే వాటర్ ఇవ్వటం, లేకపోతే హెల్త్ ఇష్యూ ఉంటే మదర్ ఎలా చేస్తుందో అలానే చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే పాజిటివ్ వరకు ఓకే, బట్ నెగిటివ్ వరకు చూసుకుంటే నెగిటివ్ కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఫ్యూచర్లో తను ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటోంది, ఎలాంటి పార్ట్నర్స్తో ఉంటుంది, తన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది తల్లి కూతుర్ల యొక్క బాండ్ అనేది షేప్ చేస్తూ ఉంటుంది. తల్లి ఏం చేస్తుందో కూతురు కూడా అదే ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ అమ్మ అనే పదం కంటే గొప్ప పదం మనకు ఎక్కడా దొరకదు. అంత గొప్ప బంధం కూడా ఎక్కడా దొరకదు. ఏ మనిషి జీవితం అయినా కూడా తల్లి అనే బంధం మీదే ఆధారపడి ఉంటుంది, రైట్? అదే ఒక ఆడపిల్ల లైఫ్లో తల్లి పాత్ర ఇంకా చాలా పెద్దది. ఎందుకు అంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. అక్కడ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. తనకి తెలియని ప్రపంచంలోకి అడుగు పెడుతోంది అంటే అక్కడ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, అక్కడ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి నచ్చినట్టుగా కూడా ఈమె ఉండాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ని వదిలిపెట్టకూడదు. ఎంపతిగా అనేది కూడా మనం మదర్ నుంచే నేర్చుకుంటాము. తన గురించి సెల్ఫిష్గా ఆలోచించకుండా నలుగురి గురించి ఆలోచించాలి అనే ఎంపతి మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? మదర్ నుంచి. అంతే తప్ప మనం ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు కదా. అంటే తల్లి పాత్ర అంత గొప్పది ఆడపిల్ల లైఫ్లో. కానీ ఎక్కువగా చూసుకుంటే మేడం, ఆ మదర్ ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉంటే మరి ఆ బేబీ మీద అంటే ఆ అమ్మాయి మీద ఎవరిది ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? మదర్ ఏమో వర్క్లో బిజీ అండ్ ఇంటికి వచ్చాక ఇంట్లో పనులలో బిజీగా ఉంటుంది. సో డాటర్తో సరిగ్గా మిస్కమ్యూనికేషన్ ఉండకపోతే ఏం జరుగుతుందంటారు? ప్రాపర్గా ఎప్పుడైతే కమ్యూనికేషన్ అండ్ బాండ్ ఉండదో అక్కడంతా కూడా పేరెంటింగ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెగిటివ్ బిహేవియర్ ఇప్పుడు మనం చూస్తున్న ఆడపిల్లల పరిస్థితి బాగాలేదు. బయట యారోగెంట్గా ఉంటున్నారు, పేరెంట్స్ మీద రివర్స్ అవుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అప్పటికప్పుడు టీనేజ్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయినవి కాదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కూడా చిన్నప్పటి నుంచే ఆ అటాచ్మెంట్ అనేది ఎక్కడైతే పేరెంట్స్తో ప్రాపర్గా ఉండదో అలాంటి పిల్లల్నే సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత ఇలా నెగిటివ్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయడం అనేది చూస్తున్నాం మనం. సో చాలా మటుకు ఇప్పుడు ఉన్న ఈ కేసెస్లు ఇవన్నీ కూడా సేమ్ ఇలానే చూస్తున్నాం కదా మేడం. సో అలాంటి కేసెస్ కూడా మీ దాకా చాలా వరకు వచ్చే ఉంటాయి. దాంట్లో ఒకటి ఏమైనా షేర్ చేసుకోగలరు? షూర్.
ఒక అమ్మాయి కొంచెం బాయ్ ఫ్రెండ్స్తోనూ ఇలా బయట తనకున్న సర్కిల్ అంతా కూడా అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు. అమ్మాయిలతో ఉండడం అనేది చాలా తక్కువ ఉంది. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ మదరే వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఇన్ ద సెన్స్ ఆవిడ కౌన్సిలింగ్కి వచ్చారు. ఆవిడ ఆ స్టేజ్లో కొన్ని తప్పులు చేసినవి ఉన్నాయి. అంటే ఆవిడ ఫ్యామిలీ ఇష్యూస్ని బట్టి కొన్ని మిస్టేక్స్ చేశారు ఆవిడ. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే దారిలో వెళ్తుంది అని చెప్పేసి ఆవిడ కౌన్సిలింగ్కి వచ్చారు. రూట్ కాజ్ ఎక్కడుంది దీనికి? మదర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాతే ఈ అమ్మాయికి అవన్నీ అర్థమయ్యాయి. అది తప్పు అని ఆ అమ్మాయి తెలుసుకోలేకపోతుంది. చెప్పేవాళ్ళు ఎవరున్నారు అక్కడ తల్లే ఆ వేలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చూసి నేర్చుకుంటుంది? సో మదర్ని చూసి అది నేర్చుకుంటుంది కదా. అందుకే తల్లి పాత్ర చాలా పెద్దది ఆడపిల్ల విషయంలో. మగపిల్లడు ఎలా అయితే తండ్రి గైడెన్స్ అవసరమో అని చెప్తామో, ఆడపిల్ల విషయంలో తల్లి ఖచ్చితంగా కేర్ చేయాల్సిందే. ప్రతి విషయము ఫ్రెండ్లీగా మాట్లాడాలి, ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అక్కడ. కానీ మేడం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్క మదర్కి ఇందాక నేను ఫస్ట్లో అడిగినట్టుగానే ఒక క్వశ్చన్ మార్క్. డాటర్తో ఫ్రెండ్లీగా ఉండాలా, మదర్గా ఉండాలా? మదర్గా ఉంటేనేమో అంటే వాళ్ళు చేస్తున్నవేమీ చెప్పరు, అది తప్ప ఒప్ప అనేది తెలీదు. ఫ్రెండ్లీగా ఉంటేనేమో మరీ ఎక్కువగా చనువు తీసేసుకొని వాళ్ళు ఏదంటే ఆ మాట అనేసి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టని ఇవి జరుగుతున్నాయి. అసలు మదర్ ఎలా ఉండాలి డాటర్తో? మనం ఇంతకుముందు బౌండరీస్ గురించి మాట్లాడాం. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాని బౌండరీస్ కూడా చెప్పాలి అని చెప్పాం. ఇక్కడ అది అప్లై చేసుకోవాలి. అన్నీ మాట్లాడతాం, అన్నీ చెప్తాము, కానీ ఎప్పుడు ఏది చేయాలో ఎవరు చెప్పరు. అది చాలా ఇంపార్టెంట్. సో ఏది చెప్పినా కూడా దాన్ని లీనియన్స్గా తీసుకోకూడదు. అడ్వాంటేజ్ తీసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలందరూ. ఆడపిల్లలు మగపిల్లలు అలాగే ఉన్నారు. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్తామో దానివల్ల వచ్చే పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్, ఈ కాన్సిక్వెన్సెస్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ అర్థం చేసుకునే తత్వం అనేది వాళ్ళలో పెంచిన వాళ్ళు అవుతాం. పిల్లలు అనే దానికంటే మెయిన్గా ఆడపిల్లల విషయంలో తల్లి పాత్ర ఎంత ఎక్కువగా ఉంటుందనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.